మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎవరికి? క్రైస్తవులకి. అంటే మనకి మనం పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలా. అది కేవలం ఎవరికి? క్రైస్తవులకి. మన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. అది ఎవరికి? క్రైస్తవులకి. ప్రార్థన విషయంలో జీవితంలో కలిగి ఉండాలి మనము. అది ఎవరికి? క్రైస్తవులకే. అలాగే సహవాస జీవితం కలిగి ఉండాలా, సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలా. అలాగే ఆఖరిది విధేయతతో కూడిన విశ్వాసం కూడా జీవితం కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉంటే మాత్రమే ఈ ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడకి మనం ఏమవుతాము? సిద్ధపడి ఉండగలము. లేకపోతే జీవ గ్రంథంలో మన పేరు కానీ, ఇంకా పరలోకంలో మన స్థానం కానీ, నిత్య జీవం కానీ ఏమి మనకి దొరకదు. ప్రభువైన యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత 2 నిమిషాలు ఇప్పుడు వస్తానంటే ఏమవుతుంది? అది బాగోదు. ఆయన వచ్చిన తర్వాత దానికే మనం ప్రిపేర్డ్ అయి ఉండాలనేదే ఈ 7 పాయింట్లు మనం ఏం చేసాము ఇప్పటికి మనం చూసుకోవడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ 3 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని వారాలే? దగ్గర దగ్గర 6-7 వారాలే. ఈ 6-7 వారాల్లో ఈ ప్రభువైన యేసుక్రీస్తు మూడో రాకడ అంటే 3rd ఎపిసోడ్, యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాలు, ఈ విషయాల్లో ఎన్నో విషయాలు మనము చూసుకోవడం జరిగింది. ఎవరు రాకడికి? ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి. సిరీస్ గుర్తుందా పేరు? ఎండ్ టైమ్స్ లేకపోతే ఎండ్ డేస్ అనే సిరీస్. ఈ సిరీస్లో 3 ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పటికి ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈ 7 సిద్ధపాట్లు మనం చూసుకునే ప్రకారము ఒకటి మిస్ అయినా కానీ, ఏదైతే మనం దీనికైనా ముందు సంకేతాలు చూసుకున్నా కానీ మన విశ్వాసం అనేది దేవుని యందు నిలవబడదు. సో దీని ప్రకారమే మనము దీని ముగింపు సమయంలో మనం ఏం చేయాలి? దీనిలో యాడ్ చేసుకోవాలి. ఏమి? ఈ అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాము? ఎరుప్టెడ్ రివర్ అనే దానికి ఎండిపోయిన నది గురించి మనం మాట్లాడినాం. అలాగే రెండోది ఎపిసోడ్ పేరు ఏమి గుర్తుందా? నాకే గుర్తు రావట్లేదు, కొంచెం చెప్పండి. 2 ఎపిసోడ్ పేరు సాతానుడికి ఏదో ఉంది, అది నాకే మనసులేదు. సరే, 2 ఎపిసోడ్ పేరు ఉంది. ఇప్పుడు చూస్తున్న పేరు ఏంటి? సాతాను నుండి అప్రమత్తంగా, బీ అలర్ట్ ఫ్రమ్ సాతాన్ అనేది మనం ఏం చేసాము? చూసుకున్నాం. ఇంకా మూడోది ఆఖరిగా యేసుక్రీస్తు రాకడ యొక్క సంకేతం. ఈ 3 ఎపిసోడ్లు నేను ఎప్పుడు ప్రారంభించినాను? దీనికి ముందు లాస్ట్ ఇయర్ ఎప్పుడు డిసెంబర్లో ఎప్పుడైతే వచ్చినానో అప్పుడే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎన్నేళ్ళ? సో ఎన్ని నెలలా? ఇప్పుడు దగ్గర దగ్గర 7 మంత్స్ అయింది. 7 మంత్స్లో మరి ఎన్ని ఎపిసోడ్లు అయినాయి? కేవలం 3 ఎపిసోడ్లు మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇంకా 4 ఉంది, ఇంకా 5 ఉంది, ఇంకా 6 ఉంది. అలా ఇంకా నాతో దగ్గర దగ్గర ఇంకా 12 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది కంప్లీట్ అయ్యేదానికి సంవత్సరం కాదు, ఇంకా 3, 4, 5 సంవత్సరాలు పట్టినా కానీ ఈ యొక్క సిరీస్కి ఆయన ఇప్పుడే రావచ్చు, మధ్యలో రావచ్చు, ఇది అయిన తర్వాత రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. దానికి ఎవరు అర్హత ఉండాలా? దానికి ఎవరు పర్మిషన్ ఉండాలా? దేవుని పర్మిషన్ మాత్రమే ఉండాలి. ఇలాంటి సిరీస్ని నాకు తెలుసు ఎవరు ప్రారంభించలేరు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి, కొంతమంది తట్టుకోలేరు. మీరు నమ్ముతారు లేదో, ఈ సిరీస్లో యూట్యూబ్ ఛానల్లో నిలిచిన తర్వాత ముఖ్యంగా ఈ 3rd ఎపిసోడ్ అనేది ఎంతో వైరల్ అయింది. ఎంతోమంది చూస్తున్నారు, ఎంతోమంది మెసేజ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి సిరీస్ మేము ఎప్పుడు వినలేదు, చూడలేదని. మొన్న రీసెంట్గా వదిలిన యాదది 14.15 పాయింట్ ఇడిసింది. అది దగ్గర దగ్గర 2000 మంది చూస్తున్నారు. 2-3 కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సిరీస్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు ముందరికి ఇంకా చాలా విషయాలు అనేది మనం తెలుసుకోవచ్చు, చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ 3 ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే కేవలం ఒకటే, అదేమది యేసుక్రీస్తు గారిది రెండవ రాకడ. ఈ రెండవ రాకడలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో జరిగినాయి. భూకంపాలు జరిగినాయి, సునామీలు రాబోతున్నాయి. కొంతమంది భవిష్యత్తుని చెప్తారు, కొంతమంది అది ఆశ్చర్యం. ఇంకో లెక్కలో చెప్పాలంటే ఏం భవిష్యత్తు? అది ఎవరో ఆవిడ ఉందంట, ఆవిడ పేరు మంగనేమో ఉంది, తెలియదు, జపాన్లో ఉంటుంది ఆవిడ ఏం తెలియజేసిందంటే రీసెంట్గా మొన్న జపాన్లో ఒక పెద్ద భూకంపమో లేకపోతే ఒక పెద్ద సునామీనో రాబోతుంది.
కాబట్టి మీరు జపాన్లో ఉంటున్న వీళ్ళు జపాన్లో ఉండే వాళ్ళందరూ మీరు ఏమైపోయింది, వేరే దేశానికి వేరే ఊరికి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే రాబోతుంది పెద్ద ప్రాబ్లం అని ఆవిడ సెలవు ఇచ్చింది. అది ఎవడేమని ఫస్ట్ టైం సెలవు ఇచ్చిందంటే కాదు, ఇలాగే ఆవిడ 2011లో భూకంపము సునామీ జపాన్లో వస్తుందని తెలియజేసింది. ఆవిడ తెలియజేసిన ప్రకారమే 2011 పెద్ద సునామీ, ఆ జపాన్లో వచ్చిన సునామీ అంతే పెద్దది, అంత పెద్ద సునామీ వచ్చింది ఇక్కడ. అదే సంకేతం తెలియజేసింది ఎవరు? ఆవిడ 5వ తారీఖు రోజు. ఆవిడ డేట్తో సహా కూడా చెప్పేసింది. జూలై 5వ తారీఖు, టైమింగ్ చెప్పలేదులేండి. జూలై 5వ తారీఖు ఒక పెద్ద విపత్తు అనేది రాబోతుంది. ఆ విపత్తు సునామీ అయిండొచ్చు, భూకంపం అయిండొచ్చు, ఏదైనా విషయం అయిండొచ్చు. అలా చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎన్నో తారీఖు? 6వ తారీఖు. ఆవిడ చెప్పింది డేట్ ఎంత? ఇది 5వ తారీఖు. ఏదైనా జరిగిందా జపాన్లో అంటే? జరిగిందా? గూగుల్లో సెర్చ్ చేస్తే జరిగిందండి. ఏం జరిగిందంటే ఒక అగ్నిపర్వతం ఏమైందంట, అగ్నిపర్వతం ఈ సంవత్సరమే 5వ తారీఖు, నిన్న జరిగింది. నిన్న 5వ తారీఖు జపాన్లో ఒక పెద్ద అగ్నిపర్వతం పేలి అది దాంతో ఇంత వచ్చిన ఆవురంతా ఆ దేశానికంతా కమ్ముకైంది, ఆల్మోస్ట్ కమ్ముకైంది. ఎవరు చెప్పింది ఇది? ఒట్టి ఎవరో విపత్తు జరుగుతుందని చెప్పింది ఆవిడ. ఆ విపత్తు అగ్నిపర్వతం అయిండొచ్చు, భూకంపాలు అయిండొచ్చు. ఇప్పుడు ఆవిడని అందరూ ఏమంటున్నారు తెలుసా? ఈయన యేసుక్రీస్తు. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు నేను గెస్ట్ చేస్తాను, ఇప్పుడు మనుషులు గెస్ట్ చేసి ఇప్పుడు అది గెస్ట్ అంటారు. మీరు కూడా చాలామంది ఏ విషయాలను గెస్ట్ చేస్తుంటారు, అది నిజమో లేదా? ఆయన ఏంట మళ్ళీ మీరు దేవుళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారు మిమ్మల్ని అడుగుతాను చెప్తారా? విపత్తుల గురించి మీరు చెప్పచ్చు. విపత్తుల గురించి చెప్పాలంటే వాతావరణ శాఖలు కూడా చెప్తారు. ఏమని? వానాకాలంలో వాన వస్తుందని, ఎండాకాలంలో ఎండ వస్తుందని వాళ్ళు కూడా చెప్తారు. మళ్ళీ వీళ్ళందరూ దేవుడు వస్తున్నారు, వీళ్ళని అడుగుదాం. మళ్ళీ ఎవరిని అడుగుదాం మనం? ఎవరికి తెలుసు వాళ్ళని అడగాలి. వాళ్ళు ఎవరు? తండ్రి అయిన దేవుని మాత్రమే అడగాలి. అలా అడిగితేనే స్టార్ట్ అయిన ఎపిసోడ్ ఇదే. ఇప్పుడు అడిగినాము, వచ్చేసిన ఇంత మొత్తుకుంటున్నాను 2 వారాల నుంచి 7 వారాల నుంచి. ఆడేదో నిన్ను చెప్పింది, జరిగిపోయింది. ఇంక జరిగిపోయిందనే చాలామంది చూడాలి ఇంకా యూట్యూబ్లో. బాబా ఈవిడ చెప్పింది జరుగుతుంది, ఈవిడికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు రాకడా. ఈవిని అడుగుదాం, ఎవరిని? ఆ డేట్తో సహా అడుగుదాం. అప్పుడు మనం ఏం చేద్దామంటే వేరే ఊరికి వెళ్ళిపోతాం. ఆయన వస్తే వేరే ఊరికో లేకపోతే వేరే దేశానికి వస్తాడు. ఆయన ఎవరు? ఆయన మధ్య ఆకాశంలో వస్తాడు. వచ్చిన ప్రకారం సెకండ్ల భూమి అనేది ఏమవుతుంది? ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు? దేవా, నువ్వు పాతాళంలోకి పోయినా కానీ అక్కడ ఉంటావు, పైనకి వెళ్ళినా కానీ అయినా ఉంటావు, ఎక్కడ దాక్కున్నా కానీ నువ్వు నన్ను చూస్తుంటావు. ఎక్కడికి నేను ఏం చేయలేను, తప్పించుకోలేను. అలాంటి వ్యక్తి నుంచి తప్పించుకోగలమా? మరి ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకోగలరా? ఎవరు ఇలాంటి వాళ్ళందరూ? భూకంపాలు ఇవన్నీ వస్తాయని చెప్తారు. ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకోగలరా? ఫస్ట్ వాళ్ళే నిలబడతారు. ఎక్కడ ఎవడు రా నా గురించి చెప్పింది అంటారు అంతే. వీళ్ళు నిలబడతారు. వీళ్ళు నిలబడిన తర్వాత వీళ్ళని అడిగితే వీళ్ళు తెంచి మోసపోయిన వాళ్ళని కూడా దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, మీ విశ్వాసాన్ని మోసపరచడానికి చాలామంది బయలుదేరుతారు అనేది. అదే కదా 13 పాయింట్ 12 పాయింట్ అదే కదా. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మనం మోసపోతున్నామంటే మన విశ్వాసం ఎలా ఉంది? అటు ఇటుగా ఉంది. అంటే నిలకడగా లేదు మన విశ్వాసం. ఎలా ఉందంట? ముట్టుకుంటే పగలిపోయేటట్లు ఉంది. నీటి బుడగ లాంటిది జీవితం కాదు విశ్వాసం. ముడితే ఏమవుతుంది? అది పగలగొడుతుంది. అలాంటి జీవితం కలిగి ఉంటే ఎప్పుడైనా పగలవచ్చు. ఏది? మన విశ్వాసం అనేది. ఎవరు ఏందో? దేవుని ఎందు. ఆ విశ్వాసం పగలపోకూడదు అనేదే ఈ సిరీస్. ఈ 3 ఎపిసోడ్లో వచ్చిన ఈ అన్ని విషయాలు మనం రీక్యాప్ చేసుకుంటే కినా ఒకటే మనకు తెలుస్తుంది. అదేమంటే యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క విషయము. ఆ విషయం ఈ 15 పాయింట్లు చెప్పిన తర్వాతనే జరగవచ్చు అంటే మత్తయి సువార్త 24వ ఆలోచనలు ఏముంది? చాలామంది అయితే చెప్తారు, అరే కొంతమంది అయితే సంకేతాలే లేవు. సంకేతాలు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఇది సంకేతం అని నమ్మొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ నమ్మునా కానీ దీని ప్రకారం ఆయన వస్తాడని మనం గ్రహించుకోవచ్చు. అరే 14 జరిగినాయంటే ఇంకా ఆఖరిది ఏం జరగల? ఆలయ పునర్నిర్మాణం జరిగితే అప్పుడు 3వ వారం అనేది స్టార్ట్ అవుతుంది. అరే 3వ వారికి ప్రభువైన యేసుక్రీస్తుకి సంబంధం ఉందా? 3వ వారికి ప్రభువైన యేసుక్రీస్తుకి సంబంధం ఉందా? ఎందుకంటే 3వ వారం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము. ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా దాని గురించి మాట్లాడలేదు.
ఆయన యుద్ధాలు జరుగుతాయి అనేది విషయాన్ని ఏం చేశాడు, ఆయన చెప్పాడు అంతే. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు అది ఫస్ట్ ప్రపంచ యుద్ధమే జరగలేదు ఇంకా, ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం. అలాంటప్పుడు క్యాపిటల్ సిటీ, సెంట్రల్ సిటీ ఈ జెరూసలేం అవుతుందని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? ఇప్పుడు సెంట్రల్ సిటీ యాడ్ తెలుసా ప్రపంచానికి? జెరూసలేమే. ఏదైనా స్టార్ట్ అవ్వాలన్నా మొదలైంది జెరూసలేం నుంచే, అంతం అవ్వాలన్నా కానీ ఇక్కడ ఆ ఇజ్రాయెల్ దేశం నుంచే. ఇది ఎవరు చెప్పింది? ప్రభువైన యేసుక్రీస్తు గారే. ఇజ్రాయెల్ దేశం ఒక సంకేతం అవుతుందని ఆయన ఎప్పుడో చెప్పాడు. నా ప్రజలను సిలువుకేస్తారని కూడా ఆయన చెప్పాడు. మళ్ళీ నా ప్రజలందు శత్రు దేశాలు ఆయన పైన ఎక్కడ ఉన్నాయి? చాలా. ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ముస్లిం దేశాలు కదా, ఈజిప్ట్తో సహా. ఏ దేశము? ఐగుప్తు దేశంతో సహా. ఐగుప్తు దేశంలో ఉంటున్న బానిసంగా ఉంటున్న వాళ్ళు ఇల్లే కదా ఇశ్రాయేల్ ప్రజలు. విడిపించిన వెళ్ళడానికి మోషే గారు మధ్యలో ఏమైపోయినారు? ఎవరి కొరకు? ప్రజల కొరకే. విడిపించిన వ్యక్తి ఏ బలైనాడంటే మనం ఎంత మళ్ళీ విడిపించిన వాళ్ళు ఎవరు కానాన్లో అడుగు పెట్టలేదు. వాళ్ళ పిల్లలు మాత్రమే ఎక్కడ పెట్టినారు? కానాన్లో అడుగు పెట్టడం జరిగింది. మళ్ళీ ఏంటి పరిస్థితి వీళ్ళకి? మన్ను కావాలంటే మన్ను అంటే మళ్ళీ మన్ను కాదు, ఈ మన్ను కాదు, ఆహారం, మన్న ఆహారం తినేది. తండ్రి అయిన ఒక దేవుడు ఎంత గొప్పవాడంటే, వెనకాల ఫరో సైన్యం, ముందర ఆలు పెరుగని ఒక సముద్రం. ఆ సముద్రం రెడ్ సీ, ప్రపంచంలోనే అదే పెద్ద రెడ్ సీ. అది అంత పెద్ద సముద్రం. మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు, ముందర మోషే గారు. ఏం చేయాలో తెలియట్లేదు. వెనకాల ఫరో సైన్యములతో వస్తున్నారు, ముందర సముద్రం. ఎలా దాటాలన్న ఐడియా లేదు. మోషే గారికి తలగీరుకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా ఆ సమయంలో ఆలోచన వచ్చిందే? ఎవరికి? మోషే గారికి కూడా వచ్చింది ఆలోచన. ఏమని? ఈ సముద్రం రెండుగా సీలిపోతుందని. మోషే గారికి కూడా తెలియదు ఆ విషయం. అంటే ఆ ఆలోచన ఆయన కూడా వచ్చిండదు. ఆయన ఆశ్చర్యపోయినాడు అప్పుడు. సముద్రాన్ని మధ్యలో చీల్చాలనే ఒక కాన్సెప్టే ఆశ్చర్యమైన విషయం. అదే ఆశ్చర్యం అంటే మధ్యలో నడిపించినాడు ఎవరిని? ఓన్లీ 2-3 అంటే ఎంతమంది? కొన్ని లక్షల మంది. ఆ లక్షల మందిని చూస్తేనే కళ్ళు తిరుగుతాయి మనకి. అలాంటి వ్యక్తులు నడిపించిందే కాక కానానికి పెట్టుకోకున్నట్లు పరిస్థితి అయిపోయింది. ఎవరికి? మోషే. ఎవరైనా అనుకున్నారో అంతమంది వ్యక్తికి పాయింట్ నిండా ఆహారం వస్తుందని? కురిపించినాడు ఎవరు? దేవుడు. మళ్ళీ అంత పవర్ఫుల్ అయిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు గారిని నేను పంపిస్తా అన్నప్పుడు పంపాడు ఆయన. కాబట్టే ఈ 3 ఎపిసోడ్. ఎప్పుడైనా పంపించచ్చు, చెప్పలేము. ఈ ఎపిసోడ్, ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టే థీఫ్ అని అన్నారు. ఎవరిని? అంటే దొంగ కాదు, మళ్ళీ వస్తాడు దొంగ వలే. ఎలా? దొంగ వలే ఆయన వస్తాడు అని, థీఫ్ వలే ఆయన వస్తాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడు? చెప్పు వస్తాడా? కాబట్టి మనం కూడా అలాగే చొప్పు రాకున్నట్లు యజమానుడు ఎలా అయితే సిద్ధంగా ఉంటాడో, మెలకుగా ఉంటాడో, మనం కూడా ఏమైండాలా? మెలకుగా సిద్ధపడి యేసుక్రీస్తు రెండవ రాకడికి మనము ఈ సంకేతాలు అనేది గుర్తుపెట్టుకోకున్నట్ల. ఇప్పుడు ఏదైతే ఈ సిద్ధపాటులో మనం ఏదైతే సిద్ధపాటు జీవితం కలిగి ఉంటే మాత్రమే యేసుక్రీస్తు రెండవ రాకడికి మనం ఏమవుతాం? మన నిత్య జీవనం మనము నిరూపించుకోగలం. లేకపోతే లేదు. ఇలాంటి నిత్య జీవం అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మనం నిరూపించుకున్నామా అనే క్వశ్చన్ మనకు వస్తే 50-50. ఎట్లా? ఆఫ్ అటువైపు ఉన్నాము, ఇటువైపు లేవు. ఉంటే అటు ఉండు, లేదా ఇటు ఉండు. ఉంటే వెచ్చగైనా ఉండు, నులిగైనా ఉండు. నులివెచ్చగా మాత్రము ఉండకు అని ఎవరు ఉన్నారు? మనం ఎట్లా ఉండాలి? మనం ఎటు ఉండాలి? ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి. ఒట్టు పవిత్ర జీవితాన్ని కలిగి, ఇప్పుడు ఏదైతే ఈ జీవితాలన్నీ 7 పాయింట్లు చెప్పానో ఆ 7 పాయింట్ల జీవితాన్ని కలిగి ఉంటే మాత్రమే రెండవ రాకడికి మనము సిద్ధపడి ఉన్నట్లు అవుతుంది, లేకపోతే లేదు. సో ఈ 3 ఎపిసోడ్లో ఈ యొక్క అన్ని విషయాలు మనకి రావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్క క్వశ్చన్ ఉన్నా కానీ, డౌట్ ఉన్నా కానీ, అభ్యంతరం ఉన్నా కానీ కూడా ఏం చేయొచ్చు? అడగవచ్చు. ఉందా ఏమైనా? ఏంది ఆ ప్లేస్లో ఇప్పుడు వాళ్ళు ఎవరు కట్టుకున్నారు? ముస్లిం వాళ్ళు కట్టుకున్నారు. అలా కట్టుకుంటే ఏం ప్రాబ్లం అంటే, ఎందుకంటే ఆక్రమించుకున్నారు దీన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని లైట్గా. ఎవరు? ఇరాన్ దేశంలో ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ముస్లిం వాళ్ళే.
మీరు నమ్ముతారు లేదా, క్రిస్టియానిటీ తర్వాత ఏదైనా భయంకరమైన ఒక తెగ ఉందంటే అది ముస్లిం వాళ్ళే. పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటారు ఎవరిని, ఎవరైనా ముస్లిం వాళ్ళు కనపడితే చాలు సరిగ్గా మాట్లాడినారు వాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరంటే వెనకాల చూసుకున్నట్లయితే వీళ్ళు మన వాళ్ళే ఒకప్పుడు. ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాకి సంబంధించింది. ఇండియాలో ఒక భాగమే ఏది, పాకిస్తాన్ అనే దేశం. అప్పుడు ఇండియా వాళ్ళు పాకిస్తాన్లో బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఏమైందో తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితము ఆ దేశమే సపరేట్ అయిపోయింది. కాశ్మీర్ని మాత్రమే, జమ్మూ కాశ్మీర్ని మాత్రమే వదిలేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న వాళ్ళందరూ ప్రాణాలు గుప్పెట్లు పట్టుకొని బ్రతుకుతుంటారు. ఎందుకు, వాళ్ళు మధ్యలో ఉన్నారు. కరెక్ట్, పైన చూస్తే పాకిస్తాన్ ఉంది, కింద చూస్తే ఇండియా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మధ్యలో ఉన్నారు. ఎప్పుడు యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది ఎవరికి, పాకిస్తాన్కి బార్డర్ దగ్గర. అందుకే కదా రీసెంట్గా ఏమైంది జమ్మూ కాశ్మీర్లో, అది ఎవరు వాళ్ళు ఏదో సంఘటన జరిగింది. తీవ్రవాదులైన వాళ్ళే అటాక్ చేసినారు దేనిపైన. అటాక్ చేస్తే ఎంతోమంది అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు పోయినారంటే వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు మన ఇండియా వాళ్ళే, కానీ ఏదో టూర్కి పోయినారంట. వాళ్ళు పోయడానికి పోయినారేమో పాపం, అడిపోయి ఏమైనారు లాస్ట్కి. అలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో చుట్టూరు, ఇక్కడ ఇరాన్ ఉంది, ఇక్కడ ఇరాక్ ఉంది, పైన సిరియా ఉంది, కింద ఈజిప్ట్ ఉంది, మధ్యలో ఎవరు ఉన్నారు, ఇడితే వీళ్ళు అటాక్ చేస్తారు లేదా వీళ్ళు అటాక్ చేస్తారు. మధ్యలో ఒకరే ఉన్నారు, అది కేవలము ఇజ్రాయెల్ దేశం మాత్రమే. నేను చెప్తున్నాను కదా ఇజ్రాయెల్ దేశం ఇంత పవర్ఫుల్ అనేది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏ దేశం పైన, హెస్కేల్ గ్రంథము 29:31 ఉంటుంది. వద్దులేండి, దేవుడు ఇజ్రాయెల్ దేశం పైన వాగ్దానం చేసుకునే దేశం అది ఏది, ఇజ్రాయెల్ దేశం. కాబట్టి ఈ మాట ప్రకారం ఆ దేశం పైన ఎవరు చేయలేరు అని నమ్ముతారు ఎవరు, చాలామంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయెల్ దేశం పైన ఎవరు చేయనేది వేయలేరు. కాబట్టి అది ఇప్పటికీ వాగ్దానం దేశమా కాదని నేను ఎప్పుడో చెప్పాను. కాదు, అది కేవలము దేశం మాత్రమే, అది దేవుని దేశం కాదు. అక్కడ ఉంటున్న ప్రజలు దేవుని ప్రజలు కూడా కాదు. దేవుని ప్రజలు మాత్రమే ఎవరు కేవలం ఇక్కడ మాట్లాడుతున్నాడంటే సందర్భము ఆ టెంపుల్ గురించి. ఏ టెంపుల్, సొలొమోన్ గారి టెంపుల్ గురించి. అప్పుడు రెండోసారి, అది మొదటిసారి కాదు. దానియేలు గ్రంథంలో ఉన్న సందర్భం ఏమంటే మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది. ఎప్పుడు ఆలయం ఫస్ట్ నిర్మాణం. రెండోసారి కట్టానన్న చూడండి, అది ఎప్పుడు అంటే ఈ దానియేలు గ్రంథం. సొలొమోన్ గారి ఆలయానికి, అలాగే ఇంకో హెబ్రోన్కి ఏదో ఆలయం ఉంది, వాళ్ళు కట్టించిన ఆలయానికి రెండు వేరే కాదు, రెండు ఒకటే. ఇప్పుడు ఉంటున్న ఆలయానికి, ఆలయంలో ఉంటుంది ఏది ఇప్పుడు, ఆ మసీద్. ఇప్పుడు ఆ మసీద్ని పడగొడితే ఇది ఒక సంకేతము అవ్వచ్చు, చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దానియేలు గ్రంథంలో ఉంటున్న ఆలయము ఏది, ఆ మూడో ఆలయము, ఏదది సొలొమోన్ గారి ఒక దేవాలయం. మొదటి రాజుల్లో ఉంటున్న ఆలయం, అది కూడా సొలొమోన్ గారు కట్టించింది ఫస్ట్. ఈ సొలొమోన్ గారికి ఆలయానికి, రెండో ఆలయానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా, చూస్తుంటే మంచిది, చూడకపోతే ఇంకా మంచిది. ఒకవేళ చూస్తుంటే కినా నెక్స్ట్ ఎపిసోడ్ అదే వస్తుంది, అది ఆలయం గురించి, ఆలయం పునర్నిర్మాణం అనే నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది. అది చూస్తే దాంట్లో కొన్ని వీడియోలు మీకు ఏం చేస్తాను, దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూస్తే ఇంకా మీకు బాగా క్లారిటీ అనేది రావచ్చు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ కూడా ఏదైతే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, అది 9వ అధ్యాయం 10వ వచనం. ఇది కానీ 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2:4 కానీ, ఇది కానీ ఫస్ట్ ఆలయం సొలొమోన్ గారే కట్టించినారనేది మొదటి రాజుల్లో ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు తెలియజేస్తాను. సో ఇది ఆలయం పునర్నిర్మాణం అనేది. ఇంకా ముఖ్యంగా ఈ ఎపిసోడ్ 3 అనేది ఏమైంది, ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. మీకు ఎట్లుందేమో కానీ నాకైతే 6 వారాలు 7 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అనేది. ఎందుకంటే చాలా క్రిటికల్ ఒక ఎపిసోడ్ ఇది. అంత ఈజీగా కూడా ఎట్లెట్లో దీన్ని అర్థం ఏం చేయలేము, ముగించలేము. కాబట్టి ఇంత టైం పట్టింది. ఇంకా 4వ ఎపిసోడ్ వచ్చేవారు ఏం